హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో ఎంతో రుచికరమైన పుల్లట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటిని ఉదయం బ్రేక్ఫాస్ట్లోనే కాకుండా ఈవినింగ్ టైం స్నాక్స్లా కూడా తయారు చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ పుల్లట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి 1 కప్పుడు బియ్యం పిండి తీసుకోవాలి. అదే కప్పుతో 1/4 కప్పు మైదా పిండి తీసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ 3 బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1.5 కప్పు వరకు పుల్లని మజ్జిగ కానీ పెరుగు కానీ వేసి కలుపుకోవాలి. ఈ మజ్జిగ ఎంత పుల్లగా ఉంటే అట్లు అంత రుచిగా ఉంటాయి. ఇలా మజ్జిగ కలిపేశాక దీన్ని ఒక అరగంట సేపు నాననివ్వాలి. మనం ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ముందు రోజు రాత్రే ఇలా మజ్జిగ పోసి పిండి నానబెట్టుకుంటే పిండి బాగా పులిసి అట్లు మరింత రుచిగా వస్తాయి. ఇలా మజ్జిగలో నానిన ఈ పిండిలో మనము అట్లు వేసుకోవడానికి సరిపోయే కన్సిస్టెన్సీ వచ్చే వరకు నీళ్లు కలుపుకోవాలి. ఉండలు లేకుండా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. పుల్లట్ల కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు పెనం వేడెక్కాక దీని మీద ఇలా గరిటెతో కొద్దిగా పిండి వేసుకుని ఎక్కువ పెద్దగా కాకుండా చిన్నగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చిన్న చిన్న అట్లులాగా వస్తాయి. అంచుల చుట్టూ నూనె వేసి అడుగున ఎర్రగా కాలేలాగా కాల్చుకోవాలి. అడుగున ఎర్రగా కాలాక రెండో వైపు కూడా తిప్పుకుని ఒక 1 or 2 minutes కాల్చుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన పుల్లట్లు రెడీ అయిపోయాయి. ఇవి మామూలు దోశల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. పిండి రుబ్బాల్సిన పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకునే ఈ పుల్లట్లని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు వీడియో నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సింప్లీ విజయ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.